రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిపై మంత్రి రోజా పరువు నష్టం దావా వేశారు. నగరి కోర్టులో క్రిమినల్ నష్టం పిటిషన్ దాఖలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసి తన పరువుకి భంగం కలిగించారని రోజా ఫిర్యాదు చేశారు. బండారు సత్యనారాయణతో పాటు రాజేంద్ర ప్రసాద్, నగరి టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ ని కూడా పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. మంత్రి రోజా పిటిషన్ ని కోర్టు విచారణకి స్వీకరించి ఆమె స్టేట్మెంట్ ని రికార్డ్ చేసింది. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిపై మంత్రి రోజా పరువు నష్టం దావా వేశారు. నగరి కోర్టులో క్రిమినల్ నష్టం పిటిషన్ దాఖలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసి తన పరువుకి భంగం కలిగించారని రోజా ఫిర్యాదు చేశారు. బండారు సత్యనారాయణతో పాటు రాజేంద్ర ప్రసాద్, నగరి టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ ని కూడా పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. మంత్రి రోజా పిటిషన్ ని కోర్టు విచారణకి స్వీకరించి ఆమె స్టేట్మెంట్ ని రికార్డ్ చేసింది. ఇక రోజా పరువు నష్టం కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి పైన పరువు నష్టం దావా వేశారు. నగరి కోర్టులో క్రిమినల్ డిఫర్మేషన్ పిటిషన్ ఆమె దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఆమె మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి, అంతేకాకుండా ఆమె ఈ పిటిషన్ కూడా వేసినటువంటి పరిస్థితి, తన పరువుకు నష్టం కలిగించే విధంగా బండారు సత్యనారాయణ మూర్తి వ్యవహరించారని చెప్పేసి ఆర్కే రోజా తాను దాఖలు చేసినటువంటి పిటిషన్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా టీడీపీ సీనియర్ బండారు సత్యనారాయణ మూర్తితో పాటు మరో ఇద్దరిపై ఈ పరువు నష్టం దావా వేసినటువంటి పరిస్థితి. కొన్నాళ్ళ క్రితం బండారు సత్యనారాయణ మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశంలో కించపరిచే విధంగా ఆమె మాట్లాడారంటే అందుకు తగిన ఆధారాలను కూడా రోజా తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి సమర్పించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఆ బండారు ఏదైతే సత్యనారాయణ కోటి రూపాయల వరకు కూడా పరువు నష్టం దావా వేస్తామని చెప్తాం గతంలో చేసింది. అంతేకాకుండా గత నెలలో ఆమె మీడియాతో కూడా మాట్లాడుతూ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళందరి మీద కూడా పరువు నష్టం దావా వేస్తామని చెప్తామే భావోద్వేగంతో మాట్లాడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా బండారు సత్యనారాయణ చేసినటువంటి ఏదైతే పరువు నష్టం దావా వేస్తామని చెప్తాం గతంలో చెప్పిన విధంగానే ప్రస్తుతానికి నగరి కోర్టులో ఈ డిఫర్మేషన్స్ అంటే పరువు నష్టం దావా కేసును అయితే వేశారు. దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలను ఆమె కోర్టుకు సమర్పించింది. ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి మాట్లాడినటువంటి మాటలు, దానికి సంబంధించినటువంటి వీడియో టేప్ను కూడా ఆమె కోర్టుకి పంపించినటువంటి పరిస్థితి. ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విద్యార్థులను కూడా ఆమె ఈ కేసు దాఖలు చేసినటువంటి పరిస్థితి. రైట్.